హాయ్ మా ఈరోజు టాపిక్ వచ్చేసి సర్కిల్స్. సో సర్కిల్స్ కావాలి అంటే కనుక అందరికీ తెలుసు సర్కిల్ ఏ ఫామ్ లో ఉంటుంది. మీకు మినిమం బేసిక్ అయితే తెలుసు, ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి బ్యాంగిల్ ను ఒక సర్కిల్ కింద తీసుకోవచ్చు కదా. సో సర్కిల్ ఎలా ఫామ్ అవుతుంది చూద్దామా. ఫస్ట్ ఇది ఒక పాయింట్ అనుకోండి. ఈ పాయింట్ నుంచి ఒక సర్టెన్ కాన్స్టెంట్ డిస్టెన్స్ లో నేను ఒకటి తీసుకున్నాను. ఒక డిస్టెన్స్ తీసుకుంటున్నాను, కాన్స్టెంట్ డిస్టెన్స్. సపోజ్ 5 సెంటీమీటర్స్ అన్నాను అనుకోండి. ఈ 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో అందరినీ గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫామ్ అయ్యేదే సర్కిల్. సో డెఫినేషన్ వైజ్ గా ఎలా చెప్పొచ్చు సర్కిల్ ని? locus of the circle, locus of the points which are at a constant distance from a fixed point. ఆ పాయింట్స్ అన్నిటిని గ్యాదర్ చేస్తే వచ్చేదే మన సర్కిల్. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ నే సెంటర్ అని, అంటే ఇక్కడ ఎవరు అవుతారు, ఇది సెంటర్ ఓ అని. ఈ ఫిక్స్డ్ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఎవరైతే ఉన్నారు, ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్ ని రేడియస్ అని తీసుకుంటాం. ఓకే, సో ఈ డిస్టెన్స్ ని రేడియస్ అంటాం. అదే మాదిరిగా ఈ ఫిక్స్డ్ పాయింట్ ఎవరైతే ఉన్నారో దాన్ని సెంటర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చూస్తున్నాము, సర్కిల్లో చాలా డౌట్స్ ఉంటాయి మనకి. ఏమని అంటే, ఈ సెంటర్ ని ఓ అన్నాను కదా, ఈ ఫిక్స్డ్ పాయింట్ ని ఓ అన్నాను కదా, ఇక్కడి నుంచి ఉన్న ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఆర్ ని రేడియస్ అంటాం. దాన్ని ఇలా డినోట్ చేస్తాం. ఓకే, ఇది రేడియస్. అదే కనుక ఇది సర్కిల్ తీసుకున్నప్పుడు అగైన్ ఈ 2 పాయింట్స్ ని నేను యాడ్ చేస్తాను అనుకోండి. సెంటర్ నుంచి పాస్ అయ్యే, సపోజ్ ఇది ఇక్కడ లేదయ్యా, ఇక్కడ ఉంది. సర్కిల్లో ఏ 2 పాయింట్స్ అన్నా కానీ యాడ్ చేస్తూ వచ్చేదాన్ని కార్డ్ అంటాం. ఏమంటాం దీన్ని? కార్డ్ అంటాం. అదే కనుక ఈ కార్డ్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి పాస్ అవుతుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది అంటే కనుక దాన్ని లాంగెస్ట్ కార్డ్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద డయామీటర్. సో సెంటర్ నుంచి పాస్ అయ్యే ఈ కార్డ్ ని డయామీటర్ అంటాం, which is nothing but the longest chord. Longest chord of the circle is the diameter. So ఏ 2 పాయింట్స్ నైనా కలిపేది కార్డ్ అన్నాం. దట్ మీన్స్ ఇక్కడ 2 పాయింట్స్ ని కలిపినా అది కార్డే, ఇక్కడ 2 పాయింట్స్ ని కలుపుతున్నది కార్డే. అలాంటి లాంగెస్ట్ కార్డ్ ఏమని చెప్తారన్నాను? డయామీటర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా కొంచెం క్రిటికల్ పార్ట్ ఏముంటుంది చూడండి. నేను ఈ కార్డ్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మైనర్ ఆర్క్ అంటాం. ఏమంటాం దీన్ని? మైనర్ ఆర్క్ అంటాం. అదే మాదిరి ఈ అవుటర్ పార్ట్ ఉంది చూడండి, ఇది కాకుండా ఇది ఈ మొత్తం, దీన్ని ఏమని చెప్తాం? మేజర్ ఆర్క్ అంటాం. మేజర్ ఆర్క్. ఓకే, సో దీంట్లో ఈసారి నేను ఇలా ఫిల్ చేస్తాను. ఈ ఫిల్ చేసిన పార్ట్ ఏమంటాంట? మైనర్ సెగ్మెంట్ అంటారు. ఏమంటారు? ఆ ఫిల్ చేసిన పార్ట్ ని మైనర్ సెగ్మెంట్ అంటారు. అండ్ సో ఇప్పుడు ఈ ఫిల్ చేసే పార్ట్ ఏమంటారు మరి? మేజర్ సెగ్మెంట్. ఓకే, సో దీన్ని మేజర్ సెగ్మెంట్ కింద తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ అయిపోయినాయి, మైనర్ ఆర్క్ మేజర్ ఆర్క్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వన్ ఎవరు వస్తారు? ఒక్కసారి జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ సర్కిల్ తీసుకుంటున్నాను, మళ్ళీ మాదిరి తీసుకుంటున్నాను. ఓకే, పోనీ ఇది లేదు, ఇది సెంటర్ అని తెలుసు కదా మనకి. సెంటర్ ఓ అన్నట్టయితే కనుక నేను ఒకవేళ ఇలా తీసాను అంటే, ఇలా తీసాను అంటే ఇప్పుడు వచ్చే ఈ పార్ట్, ఈ మైనర్ ఆర్క్ ఉంది, మేజర్ ఆర్క్ ఉంది కదా, సో దీన్ని మైనర్ సెక్టార్ అంటారు. అది మరి ఇదేమవుతుంది, ఈ పార్ట్ ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా? మేజర్ సెక్టార్.
నెక్స్ట్ ఓకే. ఈ పార్ట్ మేజర్ సెక్టర్ అయింది. ఈ పార్ట్ ఏమో మైనర్ సెక్టర్ అయింది. మైనర్ సెక్టర్‌కి నేను కలర్ ఇస్తున్నాను. అంటే కొంచెం అర్థమవుతది కదా! మళ్ళీ మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా. ఓకే. నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడేమో ఇది కంప్లీట్ అయితుంది. మేజర్ సెక్టర్‌కి ఈ మాదిరిగా. సో, ఇప్పటిదాకా జరిగిన దాంట్లో బిట్స్ ఒకటి చెప్పున్నాను నేనేమని లాంగెస్ట్ వాట్ ఈస్ ద డయామీటర్. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి ఓకే. ఇది మేజర్ సెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ అన్ని టాపిక్స్ నేనేం కవర్ చేయట్లే. చిన్న చిన్నగా ఏవైతే కన్‌ఫ్యూజన్ ఉంది అనుకుంటున్నారు మీరు, ఆ టాపిక్స్‌ని మాత్రమే నేను కవర్ చేస్తాను. అబ్జర్వ్ చేసుకోండి. ఓకే. సో, దీంట్లో ఇంకొక చిన్న టాపిక్ ఏంటి? ఇప్పుడు ఇది డయామీటర్ అన్నావు కదా! ఈ డయామీటర్ తీసుకున్నప్పుడు ఈ పై పార్ట్ ఏదైతే ఉందో పైనే అవ్వచ్చు, కిందే అవ్వచ్చు ఏదైనా గాని డయామీటర్‌కి అబోవ్ సైడ్ ఉన్న మొత్తాన్ని ఏమని చెప్తాము అంటే దీన్ని సెమీ సర్కిల్ అంటాం. డయామీటర్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది కదా! ఈక్వల్ పార్ట్స్ కింద. సో, ఈ 2 ఈక్వల్ పార్ట్స్ అటైనా తీసుకో, ఇటైనా తీసుకో. సో, వాటిని ఏమని చెప్తాను నేను? సెమీ సర్కిల్ అంటాను. సెమీ సర్కిల్ అంటే ఇది ఈ పార్ట్. అంటే మనకి ఎలా కనిపిస్తుందది? ఇలా కనిపిస్తుంది. ఈ మాదిరిగా. అది సెమీ సర్కిల్. ఓకే. ఆ పార్ట్‌ని సెమీ సర్కిల్ అంటాం. అండ్ దీంట్లో వచ్చే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఈస్ ఈక్వల్ టు రైట్ యాంగిల్. సో, ఇక్కడ ఏదన్నా ఒక యాంగిల్ ఇలా మనం గాని తీసుకున్నాము అంటే అది ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. రైట్ యాంగిల్ ఉంటుంది. ఓకే. సో, అంతవరకు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పి కంప్లీట్ చేస్తాను. ఇది సర్కిల్. నాకు దీని మీద ఒక 4 వర్టిసెస్‌తో ఫార్మ్ చేస్తున్నాను. సో, దీన్నేమనొచ్చు? క్వాడ్రిలేటరల్ అనొచ్చు. సో, ఇలా ఉన్నదాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. ఏంటి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే all 4 vertices of the quadrilateral lies on the circumference of the circle. సర్కంఫరెన్స్ అంటే ఈ ఔటర్ సర్కిల్ మీద 4 పాయింట్స్ క్వాడ్రిలేటరల్‌గా ఉన్నాయి అంటే గనుక దాన్నేమంటాం? సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. అదే ఒకవేళ ఇది సర్కిల్ ఈ సర్కిల్‌ని ఒక లైన్ టచ్ చేస్తూ కూర్తోందనుకుందాం. దీన్నేమని చెప్తాము? టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. ఇది టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. అదే గనుక ఒక సర్కిల్‌ని ఒక లైన్ ఆర్ లైన్ సెగ్మెంట్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి. దీన్ని సెకండ్ లైన్ అంటారు. ఓకే. సో, ఇంతవరకు ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇవి కంప్లీట్ అయితే గనుక అప్పుడు నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళొచ్చు. ఓకే. సో, ఈరోజు మనం చూసుకున్నవేంటి? ఆర్క్, మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్ గురించి చెప్పాను. తర్వాత లాంగెస్ట్ కార్డ్ ఈస్ ద డయామీటర్ అని చెప్పాను. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్ గురించి చెప్పాను. తర్వాత వచ్చేటప్పటికి సెగ్మెంట్స్ గురించి చెప్పాను. మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి మైనర్ సెక్టార్, మేజర్ సెక్టార్ గురించి మాట్లాడుకున్నాను. సెక్టార్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ టాంజెంట్ అంటే ఎవరు చెప్పాము? సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? జస్ట్ ఔటర్ లైన్స్ ఇచ్చాము అన్నిటికి. ఓకే. టేక్ కేర్ మా. బాయ్. నెక్స్ట్ క్లాస్‌లో రిమైనింగ్ చూద్దామా? ఓకే. దట్స్ ఇట్.